గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాకమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. పుల్లయార్యుల పూజ చేసి పూర్ణబోధ మర్మ మెరిగి పుట్టు గిట్టులు లేని ఎట్టి బట్ట బయలు బ్రహ్మ మెరిగియు పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. నేను మేనుల తెరను దీయండి పరిపూర్ణమైన భూమనెరిగిన లేరు మీరండి. నేను మేనుల తెరను తీసి భూమనెరిగే కీలు తెలిసి పూనికతో బ్రహ్మాండమావల కానకను కానంగవలయును. పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. కోటి విద్యలు కూటి కొరకండి ఏ నాటికైనా కూటి విద్యలు కాటి వరకండి. కోటి విద్యలు కూటి కొరకే కూటి విద్యలు కాటి వరకే మేటి అయినా బ్రహ్మ విద్యయే కాటి కావల దాటి ఉండును. పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. రాతి బొమ్మను రాముడనకండి గుడిలోన పెట్టి కోతి బొమ్మను కొలువబోకండి. రాతి బొమ్మను రాముడందురు కోతి బొమ్మను కొలుచుచుందురు. చేతన మెరుంగని జ్యోతి కావలి రీతి నెరుగరు. పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. ఎక్కడోనని వెదుకబోకండి సుజ్ఞానులారా చిక్కబోడను చింత వీడండి. ఎక్కడోనని వెదుకనేలా చిక్కబోడను చింతయేలా అక్కడిక్కడ చుట్టు ప్రక్కల నిక్కముగా తాను అక్కడుండెను. పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. ఆశపాశములన్నీ వీడండి అజ్ఞానమయమౌ దోష గుణముల త్రోసిపుచ్చండి. ఆశపాశములన్నీ వీడి దోష గుణములు త్రోసపుచ్చి
దేశికులయా దేశమొందిన బాసిపోవును బ్రహ్మచేతలు పులయాజుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. సాధనంబుల బాధ లేదండి ఈ పూర్ణ బోధకు ఖేదమోదములంటి రావండి. సాధనంబుల బాధ లేదు ఖేదమోదములంటి రావు ఆది మధ్యాంతంబులెరుగని అచల పూర్ణానంద బోధిది పులయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణబోధ మర్మ మెరుగండి. సాంఖ్యతారక సార మెరుగండి ఈ దేహతత్వము అంకెలిరువది 5 చూడండి. సాంఖ్యతారక సార మెరిగి అంకెలిరువది 5 వీడి వెంకటాచలమయ్య గొల్చిన వేద వేద్యుని బోధ చెవినిడి పుల్లయార్యుల పూజ చేయండి నరులార భువిలో పూర్ణ బోధ మర్మ మెరుగండి. జై సద్గురు ప్రభు మఖరాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ్. అందరికీ జై గురు. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అట్లా ఏమంటున్నా అంటే దర్శన పద్ధతిలో ఈ తత్పద దర్శనాన్ని సాక్షాత్ తత్వమసీతి వేదవత్స అంటే నిరూపించినటువంటి పరబ్రహ్మ నిర్ణయం ఏదైతే ఉందో అలాంటి మహానుభావుడిగా పరిణామం చెందాలి. ఈ విచారణ ద్వారా నువ్వు ఏ విధంగా పరిణామం చెందాలంటే నిరూపించబడినటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియబడినటువంటి వారిపై మహానుభావుడిగా పరిణామం చెందాలి. ఆ మహత్తత్వ అనుభూతిని సాధించాలి. అలాంటి మహత్ స్థితిని సాధించిన వాడివైతేనే ఈ మాయను అసత్తును దాటగలుగుతావు. కాబట్టి వేదవశ్చ ఆ వేదం చెప్పినట్టుగా శృతులు చెప్పినట్టుగా పరబ్రహ్మ నిర్ణయ స్థితిలోనే ఉండాలి. ఇంకా సాక్షాతత్వమసీతి వేదవచస ఏ బోధ యత్యాశ్రితాన్ అంటే ఎటువంటి బోధన ఆశ్రయించాలి అంటే నిన్ననే మనం దాంతో ముగించాం. జన్మరాహిత్య మార్గాన్ని అందించేటటువంటి బోధన ఆశ్రయించాలి. ఏ బోధన ఆశ్రయించాలంటే ఈ బోధన ఆశ్రయిస్తే నీవు లేని స్థితిని నీకు ఎరుకపరిచి ఏ ఎరుక చేతనైతే ఈ సమస్తము తెలియబడుతుందో అది లేని స్థితిలో ఉన్నది ఒక్కటే అని మిగిలినంతా ఆ ఒక్కటి తప్ప అది లేనిది అనండి లేకనే తోస్తున్నది అనేది నీకు అవగతమవుతుంది. అవగతమై ఆ స్థితిలో నువ్వు భావస్థితిలో ఆ భావనా స్థితిలో ఉండిపోతే ఆ భావనా స్థితి కూడా లేనటువంటి భావాతీత స్థితిని తెలిపేది ఇది. యోగ వాసిష్టం, జ్ఞాన వాసిష్టం, బృహద్వాసిష్టం ఇక్కడ 3 గ్రంథాలని ప్రతిపాదన చేశాడు. వాసిష్టము ఆ వాసిష్ట సాంప్రదాయంలో అలా 3 రకాల స్థితులకు సంబంధించిన బోధన అందిస్తాయి. యోగ వాసిష్టం జీవభావం నుండి ఆత్మ సాక్షాత్కారం వరకు ఉపయోగపడుతుంది యోగ వాసిష్టం. జ్ఞాన వాసిష్టం ఆత్మ సాక్షాత్కార స్థితి నుండి ఆత్మనిష్ట నుండి బ్రహ్మనిష్ఠుడు కావడానికి. నువ్వు ఆత్మనిష్ఠుడి నుండి నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వాడివై తదుపరి బ్రహ్మనిష్ఠుడుగా అంటే ఏ బ్రహ్మ అయితే సృష్టికి కారణమై ఉన్నారో అన్నింటినీ కల్పించినటువంటి వాడు తాను మాత్రం శరీరం అనే దానితో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండి సర్వమును మాయాశబలిత బ్రహ్మగా ఉండి కల్పించినటువంటి వాడై ఉన్నటువంటి స్థితిలో ఉందో ఆ బ్రహ్మం వేరుగా లేడు అని నువ్వు మళ్ళీ బ్రహ్మస్థితికి బ్రహ్మ సాక్షాత్కారం నుంచి యోగ వాసిష్టంలో ఆత్మ సాక్షాత్కార స్థితిలో నుంచి
ఆత్మనిష్ట నుండి బ్రహ్మనిష్ఠుడు కావడానికి నేనే బ్రహ్మమును, అన్యముగా ఉన్నది ఏమీ లేదు అనే స్థితిలో నువ్వు నిలబడి మళ్ళీ కిందికి దిగొచ్చి జీవ జగత్తులతో సంగమించకుండా ఉన్నటువంటి స్థితిలో నువ్వు బ్రహ్మనిష్ఠుడుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. బృహద్వాసిష్టం బ్రహ్మనిష్ఠులైన వారు జీవన్ముక్తులైనటువంటి వారికి అద్వైత సిద్ధి నుండి పరబ్రహ్మ నిర్ణయానికి ఉపయోగపడుతుంది. ఇక బృహద్వాసిష్టం ఏం చేస్తుందంటే అట్లా బ్రహ్మనిష్ఠులైన వారు ఎవరున్నారో వాళ్ళు మళ్ళీ జీవన్ముక్తులైనటువంటి ఇక్కడ జీవించి ఉండగానే ముక్తులైనటువంటి వారికి అట్లా స్థితిని పొందేకి ఈ అద్వైత స్థితిలో నేను బ్రహ్మం అనే స్థితిలో నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి బ్రహ్మము సృష్టికి కారణమైనటువంటి ఎరుక బ్రహ్మం ఉత్పత్తి కాకముందు సంకల్పం లేకముందు సంకల్ప వికల్పం లేనటువంటి కేవల బయలుగా ఉన్నటువంటి స్థితిలో ఏ పరబ్రహ్మం అయితే ఉందో ఎందులో నుంచినే అది మూలం లేకనే ఇది వచ్చిందో దాన్ని నేను తెలుసుకొని దాన్ని విడనాడినటువంటి పరబ్రహ్మ నిర్ణయ స్థితిలోకి పోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. బృహద్వాసిష్టం అయితే మనం అనేక సార్లు చదివినాం, ఆశ్రమంలో చదివినాం, మళ్ళీ కార్యక్రమం ప్రారంభమైన ఇది ఆన్లైన్లో కూడా చదివినాం. యోగ వాసిష్టం అయితే ఆల్రెడీ ఓసారి యోగ వాసిష్ట కథలు అని సారాంశ గ్రంథం ఒకటి చదివేటివి ఇంట్లోనే. మళ్ళీ ఇప్పుడు అసలైన యోగ వాసిష్టాన్ని కూడా 4 భాగాలుగా ఉంటుంది. దాదాపు ఒక్కొక్కటి 700 పేజీల దాకా 600-700 పేజీల దాకా ఉంది. దాంట్లో ఒకటి ఇప్పుడు చదువుతున్నాం. కొన్నాళ్ళు గుళ్ళో చదివాం, అక్కడంతా నిర్మాణ పనులు మొదలు కావడంతో వేరేవి అక్కడ డిస్టర్బింగ్గా ఉందని ఇంట్లో చదువుతున్నాం. కాబట్టి యోగ వాసిష్టంలో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగితే, జ్ఞానవాసిష్టంలో బ్రహ్మనిష్ఠుడుగా మారడానికి ఉపయోగపడితే, బృహద్వాసిష్టంలో పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియబడే విధంగా జన్మరాహిత్య స్థితిని పొందే విధంగా ఆ 3 గొప్ప గ్రంథాలుగా ఉపయోగించారు. ఇక జ్ఞానవాసిష్టం అయితే మనం ఇంతవరకు చూడలేదు, వేరే ఎక్కడైనా అనువాదంగా కూడా మనం చూడలేదు. ఈ రెండింటిని అయితే చూసాం. దాన్ని కూడా ఎవరైనా ఇట్లా వ్యాఖ్యానం బాగా రాసినట్టు దొరికితే, వేదాంతపరమైన వ్యాఖ్యానం రాసినట్టు దొరికితే చదువుదాం ఎప్పుడైనా మధ్యలో. కాబట్టి ఈ 3 గ్రంథాలు వాసిష్ఠ సాంప్రదాయంలోకెల్లా ఉత్తమమైనటువంటి బోధన అందించేవి. వాసిష్ఠ సాంప్రదాయంలో ఈ 3 గ్రంథాలే గొప్పగా బోధన అందిస్తాయి, ఉత్తమమైనటువంటి బోధన అందిస్తాయి, భ్రాంతి రహితంగా అవడానికి ఉపయోగపడతాయి. యో బోధ యత్యాశ్రితాన్ అందుకని అలా ఆ బోధన ఆశ్రయించాలి అంటే అలాంటి సాంప్రదాయకమైన సాంఖ్యతారక మనస్క పద్ధతులుగా ఉన్నటువంటి విధానాన్ని ఆశ్రయించాలి. నీవు తెలుసుకొని, జగత్తును గురించి తెలుసుకొని, దానికి కారణ వస్తువుగా ఉన్నదాన్ని తెలుసుకొని, దాని మీద ఉన్నటువంటి దానికి మూలం లేకుండానే మొదట ఎలా కలిగినటువంటి స్థితిలో అది ఉందో, బ్రహ్మముగా ఉండి ఈ జగత్తుకు కారణమైనటువంటి దాన్ని తెలుసుకొని దాన్ని దాటేటువంటి స్థితిలోకి అట్లాంటి బోధన ఆశ్రయించమని చెప్పారు. అలాంటి సాంప్రదాయకమైన సాంఖ్యతారక మనస్కాలు ఎందుకు చెప్పారంటే, సాంఖ్యంలో మొత్తం అంతా నిన్ను గురించి పిండాండ విచారణ బ్రహ్మాండ విచారణ జరిగితే, తారకమైతే తనలోకి తాను చూసుకునేటువంటి, తనలో ఉన్నటువంటి ఈ చక్రాలతో సహా అవన్నీ మొత్తం వివరాలు శరీరంలో సహస్రారం దాకా ఆధార చక్రం దగ్గర నుంచి అనేక చక్రాలు వివరించి అవన్నీ వాటి స్థానాల్లో ఏ విధంగా అవి పనిచేస్తున్నాయి, దానికి అధిదేవతలుగా చెప్పినటువంటి వివరాలన్నీ దాంట్లో ఇచ్చారు. అమనస్కం అంటే మనస్సే సర్వమునకు కారణమై ఉన్నది. మనస్సు కనుక రహితమైతే దానికి ప్రేరణ ఇచ్చేది ఒకటి ఉంది, ఆత్మగా ఉన్నటువంటి ప్రేరణ ఇస్తుంది. కాబట్టి మనసు చెలించే గుణం కలిగింది. కాబట్టి దాన్ని చెల్లించకుండా చేయగలిగినటువంటి అమనస్క పద్ధతిలో తెలుసుకుంటే, ఆ విధానాన్ని ఆశ్రయిస్తే, ఆ తర్వాత అట్లా విచారణ అంతా క్రమ పద్ధతిలో జరుగుతున్నటువంటి స్థితిగా బోధ ఉంది. ఇది అటువంటిది విధానాన్ని ఆశ్రయించమని చెప్తున్నాడు. ఏ బోధ యత్యాశ్రితాం అంటే, బోధ అంటే ఏముండాలి అంటే 3 లక్షణాలు ఉండాలి. సాంఖ్యము, తారకము, అమనస్కము ఈ 3 పద్ధతులుగా ఎవరైతే వివరించి, అందించి, దర్శించి దర్శన స్థితిని నీకు అందిస్తున్నారో అటువంటిది ఏదో బోధ అనబడుతుంది.
అట్లా దర్శన పద్ధతిలో నీకు వివరించడమే గాక, అది నీవు నీలో భావన చెందడమే. దర్శన పద్ధతి అంటే నీలో నువ్వు ఆ వివరించిన దాన్ని మళ్ళీ నీ అంతర్ముఖంగా నువ్వు విచారించుకోవాలి. విచారించుకొని దాన్ని నీ భావనలో తెలియబడడమే దర్శించడం. అటువంటి బోధ కేవల శాస్త్రవచనములు గాని, కేవల శాస్త్ర సమన్వయం గాని, కేవల సాధికారత లేనటువంటి స్వానుభూతి ప్రమాణం లేనటువంటి దర్శన స్థితిని అందించలేనటువంటి బోధ అనడానికి వీల్లేదు. గమనించండి బాగా. కేవల శాస్త్రవచనములు గాని, కేవల శాస్త్ర సమన్వయం గాని, లేదంటే కేవలం సాధికారత లేనటువంటి దాని మీద పూర్తి సాధికారత అంటే నువ్వు స్వయంగా దానిని స్వానుభూతి ప్రమాణం లేనటువంటి స్వానుభూతి చెందింటేనే ఆ అంశం మీద శాస్త్రవచనమును ఫస్ట్‌లో చదివినప్పటికీ దానికి సమన్వయం దాంట్లో శాస్త్ర విషయాన్ని మళ్ళీ నువ్వు చెబుతున్నటువంటి విషయానికి చేయగలగాలి. లేదంటే మళ్ళీ ఊరికే చెప్పినట్టుగా ఉన్నట్టుగా ఉండకూడదు. అప్పుడు మళ్ళా మిగతాటి అభూత కల్పనలైనటువంటి విషయాల్లాగా అయితాయి. శాస్త్ర విషయంలో ఏదైతే చెప్పబడ్డారో అది మళ్ళీ సమన్వయం చేసి చెప్పేదానికి. మరి కేవలం సాధికారత లేనటువంటి దాని మీద నీకు సాధికారతగా స్వానుభూతి ప్రమాణం లేకపోతే నేర్చుకొని బట్టి కొట్టి చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు డ్రామా నేర్పిస్తారు పల్లెలో. ఆ డ్రామాకి ఏం చెప్తారంటే ఈ పద్యం నేర్చుకోవాలి. చదివే రాదు. దినం ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకుంటాడు. నేర్చుకొని వేషమైతే చెబుతాడు. దాన్ని తాను స్వానుభూతిలో పొందేటువంటి స్థితిలో అనంటే చదువుకోనున్నటువంటి వ్యక్తికైతేనేమో ఆ పదానికి అర్థం తెలుసుకోగలిగేటువంటి లోతుల్లోకి పోతాడు. లేదంటే కేవలం పాడతాడు. పాడటం వచ్చు కాబట్టి నేర్చుకున్నాడు కాబట్టి పాడినట్టుగా ఉంటుంది. కాకపోతే దాన్ని ఎట్లుండాలి ఇట్లా అంటే శాస్త్రవచనములు గాని, శాస్త్ర సమన్వయం గాని లేకుండా కేవలం సాధికారత లేనటువంటి, తాను స్వానుభూతి ప్రమాణం లేనటువంటి, తాను కూడా తన భావనలో అక్కడ వచ్చినటువంటి దానికి సాధికారత ఏర్పడాలంటే తనకు స్వానుభూతి కలిగి ఉండాలి. స్వయంగా తాను అనుభూతి చెంది ఉండాలి. ఆ విషయం చెబుతున్నటువంటి విషయాన్ని తాను స్వానుభూతి చెందింటేనే తనకు దాని మీద సాధికారత కూడా వస్తుంది. అంటే గ్రంథం లేకపోయినప్పటికీ ఇప్పుడు ఏ అంశం లేవనెత్తితే దానిని వివరించగలిగినటువంటి స్థితిలోకి తాను రావాలి అంటే తాను స్వానుభూతి చెంది ఉండాలి. ఆ శాస్త్ర జ్ఞానంతో కానీ దాంతో సమన్వయం చేయబడినటువంటి జ్ఞానంతో తనలో స్వానుభూతి పొందగలిగి ఉంటే అప్పుడు సాధికారత వస్తుంది. అట్లా సాధికారత లేనటువంటి స్వానుభూతి ప్రమాణం లేనటువంటి దర్శన స్థితిని అందించలేనటువంటి బోధ అనడానికి వీల్లేదు. తన లేక గనక తాను ఆ భావన స్థితిని చెంది తాను స్వానుభూతి పొందకపోతే దర్శన స్థితి అంటే తాను తన అంతరంగంలో తెలుసుకున్న దాన్ని తన మనోదృష్టితో చూడగలగడం. కంటితో కాదు భావంతో. తన మనసు అనేటువంటి దృష్టితో చూడడం. జ్ఞాననేత్రంతో చూడగలిగి దాన్ని తన భావస్థితిలో పొంది ఉండడం. దాన్ని దర్శన స్థితి అన్నారు. అట్లా దర్శన స్థితిని అందించలేనటువంటి బోధ అనడానికి వీలు కాదు. కేవలం ఊరికే చెప్పితే దానికి ఉన్నటువంటి దాని మీద ఏర్పడేటువంటి అనేకంగా ఏర్పడే సందేహాలు వస్తాయి. ఆ సందేహరహితంగా చెప్పడం ఎంత అవసరమో సందేహరహితంగా మళ్ళీ సందేహం అందుతో మిగలకుండా చెప్పాలి. చెప్తేనంటే ఆ శిష్యుడు ఒకవేళ చెప్పింది కూడా పట్టుకోలేదంటే మళ్ళీ ప్రశ్నించాలి. నాకు దాంట్లో సందేహం ఉందంటే ఒకవేళ శాస్త్ర ప్రకారం చెప్పలేకపోయినప్పుడు వాస్తవ జీవితంలో ఉండేటువంటి వాటితో పోల్చి నీకు అన్వయం చేసైనా నీకు అర్థమయ్యేటట్టు గురువు చేయగలగాలి. శిష్యుని యందు గురువు వ్యాపించడం కూడా అంతే అవసరం. ఆ శిష్యునిలే తానే వ్యాపించినటువంటి స్థితిలో చెప్పగలగాలి. ఆ శిష్యుని యొక్క స్థితి, మనస్సు యొక్క స్థితిని బట్టి తాను ఆ శిష్యునిలో ప్రవేశించి చెప్పగలిగేటువంటి విధంగా చెప్పాలి. శిష్యుడు కూడా ఆ విధంగా ఉండాలి. తన అంతరంగము ఇంకా గురువాక్యం పట్ల తప్ప ఇతర విషయాల్లో కనీసం ఇతర వ్యావహారిక విషయాల్లో ఎప్పుడో తాను ఉన్నప్పుడు మరచి మళ్ళీ గురువు దగ్గరికి పోయినప్పుడైనా వాటన్నిటినీ ఎత్తిపెట్టి పక్కకు పెట్టి
మళ్ళీ ఆటివే మళ్ళీ గుర్తొచ్చినాయనుకో, వ్యావహారిక జీవితంలోని విషయాలన్నీ ఎట్లా దాంట్లోకి ఎక్కుతాయి? ఎట్లా గురువు మనసులోకి ప్రవేశించి శిష్యుని మనసులోకి చెప్పమంటున్నాడు. ఎట్లా ఎట్లా ప్రవేశించాలి అంటే శిష్యుడు ఏ విధంగా ఉండాలి? అప్పుడు ఆ కార్యక్రమం అది వింటున్నంత సేపయినా వ్యావహారిక ప్రపంచానికి సంబంధించిన ఏ విషయము గుర్తులోకి రాకుండా కేవలం గురువాక్యం పట్లే లక్ష్యాన్ని పెట్టుకొని తాను దాంట్లోకి ఒదిగిపోయి దాంట్లోనే లీనమై ఉన్నటువంటి వాడుగా ఉండాలి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వానిలో గురువు ప్రవేశించి వ్యాపించగలిగేటట్టు కూడా ఉండాలి. శిష్యుని యందు రూపంతో గురువు వ్యాపిస్తున్నాడు. బోధ రూపంతో వ్యాపిస్తున్నాడు. శిష్యుని యందు గురువు యొక్క శరీరం కాదు, గురువు యొక్క రూపం కాదు. గురువు యొక్క రూపం ప్రారంభ స్థితిలో నుంచి నువ్వు గురువును తలుచుకొని ఆ రూపాన్ని దర్శించుకొని మొక్కుకుంటూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు గురువు అంటే బోధ రూపంలో నీలోకి వ్యాపిస్తున్నాడు. ఆ బోధలో ఉన్నటువంటి దాని యొక్క లక్ష్యార్థాన్ని తెలుసుకుంటే నువ్వు దానిని భావన చెందితే ఆ గురువు నీలోకి వ్యాపించినట్టు. అలా వ్యాపించినప్పుడు మాత్రమే నీకు అందుతుంది. అట్లా నీలోకి గురువు వ్యాపించగలిగితేనే నీకు అందుతుంది అది. నీవు ఆ విధంగా లక్ష్య స్థితిలో ఉండి వింటే అలాగే నీకు దర్శన స్థితిగా ప్రాప్తిస్తుంది. అలా గురువు ఏ విధంగా తాను దర్శన స్థితిలో ప్రాప్తించి నీలోకి వ్యాపించి చెప్పుతున్నాడో అది నీకు దర్శన స్థితిగా ప్రాప్తించాలంటే నీ భావనలో నువ్వు దాన్ని అంతరికంగా లోపల అంతరంగంలో నీవు మళ్ళీ దాన్ని చారణతో నువ్వు ఆ స్థితిని నీ భావనలో పొందడం అంతరంగ దర్శనం అంటే. అలా ప్రాప్తించి చేయగలిగే శక్తి సద్గురువుకు మాత్రమే ఉంటుంది. అట్లా ప్రాప్తించి చేయాలి నీకంటే అట్లాంటి శక్తి ఆ సద్గురువుకు మాత్రమే ఉంటుంది. సద్గురువు ఎవరు? అలా సందేహరహితంగా నీకు బోధించగలిగిండేవారు. సందేహరహితంగానంటే శిష్యుడు దాంట్లో తాయాత్మ్యం చెంది చెబుతున్నటువంటి దాంట్లో తన అంతరంగంలో మళ్ళీ చర్చ చేసుకుంటే తప్ప సందేహం వేడదు. సందేహం కలగకుండా కేవలం కూర్చొని వినుకుంటా అది ఒక రేడియోలో చెప్తోంది అని కూర్చొని తూగినారనుకో ఎట్లా పోతుంది? సంకల్పరహితము ఎట్లా కావాలంటే ఇది సందేహరహితం. సంకల్పం కాదు, సందేహరహితం కావాలంటే పుడతానే ఉంటాయి కదా సందేహాలు. ఆ వింటున్నటువంటి దాంట్లో తాను లీనం కాగలిగినటువంటి స్థితి ఉండాలి. అట్లా ఎవరు సద్గురువు, ఏ సద్గురువు అయితే అట్లా ప్రాప్తించ చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉండేవాడే సద్గురువు. అప్పటికి ఇప్పటి వరకు అనంత విశ్వ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి వరకు చెప్పి ఈ 4వ శ్లోకంలో ఓ సృష్టి గురించి చెప్తున్నాడు. వ్యష్టి గురించి. వ్యష్టి. కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటి ఈ 3 శ్లోకాలు 4 శ్లోకాలు అయిపోయినాయి. 5వ దాన్ని మనం ఇప్పుడు దీంట్లో విచారణ చేస్తున్నాం. ఇది ఏది చెప్తున్నాడు 5వది? ఇంతకుముందు చెప్పిన వాటన్నిటిలో విశ్వం గురించి, సృష్టి గురించి, బ్రహ్మాండం గురించి, బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి గురించి, బ్రహ్మాండ సృష్టి గురించి అంతా చెప్పారు. మరి ఈ దాంట్లో 4వ దాంట్లో ఏం చెప్తున్నా అంటే ఒక వ్యష్టి గురించి చెప్తున్నాడు. వ్యష్టి అంటే నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభావాస్వరం. అంటే ఇప్పుడు మనందరం ఎలా ఉన్నామంటే వ్యష్టి శరీరాన్ని ధరించి ఉన్నాం. శరీరాలు ఎవరెవరు వాళ్ళ శరీరాన్ని ధరించి ఉన్నాం. ఈ వ్యష్టి శరీరాన్ని ఒక ఘట ప్రమాణంతో నిరూపించి చెబుతున్నాడు. ఘటం ఎటువంటి ఘటము? రంధ్రాలు పెట్టబడినటువంటి ఘటం. అట్లాగే శరీరానికి నవరంధ్రాలతో కూడినటువంటి ఘటం వలె దీన్ని నిరూపించి చెప్తున్నాడు. ఈ శరీరాన్ని కొండగా భావించుకుంటే ఆ కొండకు 9 చిల్లులు పెట్టాం, అవే నవరంధ్రాలు. ఆ కొండ లోపల ఒక ప్రకాశించే దీపాన్ని కూడా పెట్టాం. కొండలో ఏముందంటే ప్రకాశించే దీపం కూడా పెట్టాను. ఈ చిల్లుల నుండి ప్రకాశం బయటకు పడింది. ఆ ప్రకాశం దాని యొక్క ప్రకాశం చేత అన్ని వ్యవహరించేది ఎందుకు చేస్తున్నాయంటే దాంట్లో నుంచి కాంతి బయటికి పడి మళ్ళీ బాహ్య వస్తువులన్నీ అవి నిజంగా బాహ్య వస్తువులు ఏవి కూడా దానికి ప్రకాశ శక్తి లేదు. ప్రకాశం దీని నుంచే అందుతోంది. దీని నుంచి ప్రకాశం అందితేనే అవి కనపడుతున్నాయి. కాబట్టి నీలో ఉండే ఆ చిల్లుల కుండ వంటి ఘటనలో ఈ వెలుగుతున్న స్వయం ప్రకాశం కలిగినటువంటి ఆత్మగా ఉన్నటువంటిది ఉంది.
అది ప్రకాశిస్తేనే ఈ రంధ్రాల గుండా బాహ్య ప్రపంచం అనేది నీకు తెలియబడుతుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? ఘట ప్రమాణంతో నిరూపించి చెప్తున్నాడు. ఈ శరీరాన్ని కొండగా భావించి, ఆ కొండకు 9 చిల్లులు పెట్టాము. ఆ కొండ లోపల ఒక ప్రకాశించే దీపాన్ని కూడా పెట్టాము. ఈ చిల్లుల నుండి ప్రకాశం బయటకు పడింది. ఆ చిల్లుల్లోంచి బయటకు పడింది ప్రకాశం. పడినప్పుడు బయటున్న ప్రపంచం మీద ఈ ప్రకాశం ఎక్కడెక్కడైతే ప్రకాశించిందో ఆ ప్రపంచమే నీకు కనబడుతుంది. ప్రపంచంలోకి ఏమవుతుంది? బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని ఎక్కడెక్కడైతే ప్రకాశింపబడుతోందంటే నీకు కనబడుతోందో, నీకు తెలియబడుతోందో ఆ ప్రపంచం అంతా నీకు కనబడుతూ ఉంది. సత్యమేనా ఇది? కనబడుతున్న ప్రపంచం అంతా సత్యమేనా? ఎలా సత్యం? ఏ విధంగా సత్యం? ఈ ప్రపంచంలో 750 కోట్ల మానవులు ఉన్నారు. అది ఈ బుక్ రచించే నాటి సంగతి. ఇప్పుడు 800 కోట్లు దాటారు. 7 సంవత్సరమే దాటారు. 800 కోట్ల మంది మానవులు ఉన్నారు. నీ ప్రపంచంలో ఎంతమంది ఉంటారు? మొత్తం ప్రపంచం కాకుండా నీవు, నేనని ఏదైతే భావిస్తోందో వెస్టిగా తనలోకి చూసుకుంటే తనకు 10, 20, 50 నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నీలో నీ మనసులో ముద్ర వేయగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉంటారో, ఎవరెవరితో నువ్వు బంధువులతో, మిత్రులతో కలుస్తుంటావో అట్లా 10, 20, 50, 100 ఎంతో. లేదంటే ఒక 1,00,000 మంది తెలిసిండొచ్చు. ఒక నియోజకవర్గానికి నాయకుడు ఏంటి 1,00,000 మందితో సం సంబంధ బాంధవ్య మిత్రత్వం కలిగి ఉంటాడు కాబట్టి అట్లా 1,00,000 మంది అనుకో. అంతేగాని 150 కోట్ల మంది ఉండే అవకాశం లేదు గదా! నీ మనసులో. జనమంతా ఉన్నారు ప్రపంచంలో. కానీ నీ మనసులో ఎందుకుంటారు? లేదు. ఎందుకని అంటే నానాచిత్ర జ్ఞానం చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే. కళ్ళ ద్వారా ఎంతవరకు చూడగలుగుతావో, ఎంతవరకు తెలుసుకోగలుగుతావో, ఎంతమంది అయితే నీ దృష్టిలోకొచ్చి కనబడుతున్నారో అంతమంది ఈ చక్షురాది ఇంద్రియముల ద్వారా బయటకు ఆ ప్రకాశం పడి వాటి యందు తాదాత్మ్యత చెందిందో, అంటే అది కనపడడం ద్వారా కేవలం కనపడిన తర్వాత నువ్వు ఆ దృశ్యాన్ని నీ భావనలోకి తీసుకుంటేనే అట్లా. అంటే నీకు ఎక్కడెక్కడ ప్రపంచం మీద నీ కంటి చూపు పడుతోందో, పడుతున్నటువంటి దాన్ని నీవు గమనిస్తున్నావో, గుర్తిస్తున్నావో, అట్లా గుర్తిస్తున్నటువంటి దానితో నువ్వు తాదాత్మ్యం చెందితే, గుర్తిస్తున్నటువంటి మనుషులు గాని, గుర్తిస్తున్నటువంటి దృశ్యం గాని, గుర్తిస్తున్నటువంటి ఏదైనా జరుగుతున్న వ్యవహారం గాని, దానితో నువ్వు ఎప్పుడైతే తాదాత్మ్యం చెందితే, ఆ చూసినటువంటి దాంతో ఏ ప్రతిబింబ భావాన్నయితే పొందిందో అక్కడ అది పనిచేసింది. ప్రతిబింబ భావం పొందడం అంటే లోపల ఉన్నటువంటి నీ ఆత్మ ప్రకాశం చేత నువ్వు గుర్తించగలుగుతున్నటువంటి వెలుగు బయటికి కుండలో నుంచి కుండగా ఉంటే దాంట్లో ఒక ఆత్మ ప్రకాశం ఉంటే దాని ద్వారా కన్నుల ద్వారా బయటికి ప్రకాశించి కన్నుల ద్వారా నువ్వు బయట ప్రపంచం యొక్క చూస్తున్నావు. అవన్నీ వాటికి ప్రకాశం ఉందా? నువ్వు చూస్తున్న వస్తువులు లేదా ఇతరత్ర ఏవైనా గాని? అంటే లేదు. నీ కంటి చూపులోని ప్రకాశం చేత అవి ప్రతిబింబాలుగా కనపడుతున్నాయి అంతే. నీ కళ్ళు మూసుకుంటే వాళ్ళంతా కనపడేది లేదు, దృశ్యం కనపడేది లేదు, ఏదీ లేదు. మనసు ఒకటి ఉంటుంది, మనసులోకైతే తెలియబడుతూ ఉంటుంది. అది వేరే. ఇక్కడ ప్రతిబింబంగా కనపడేటువంటివి ఏవైతే దృశ్యంగా నీకు ప్రపంచంగా కనపడుతున్నాయో, వస్తువులతో పాటు, మనుషులతో పాటు అంతా కూడా నీకు కనపడేటివంతా కూడా ఏ ప్రతిబింబ భావాన్నయితే పొందిందో అక్కడ అది పనిచేసింది. అట్లా పనిచేసి ఏమైంది? ఆ వ్యవహార రీత్యా ప్రపంచం ఏర్పడింది. అందరితో ఆ వ్యవహారం ఏదైతే చేస్తున్నావో దాని రీత్యా ప్రపంచం అనేది ఏర్పడింది. ఏకం అనేకం భవతి. అనేకంగా ఉన్నటువంటి వాటన్నిటిలోనూ ఆత్మప్రకాశంగా ఉన్నటువంటి వస్తువు ఉంది. దాంతో మిగతా జడ ప్రపంచానితో సహా అన్నిటిని చూడగలుగుతూ ప్రపంచం అనేది ఏర్పరచుకున్నావు. ఏర్పరచుకోవడానికి తెలియబడ్డానికి కారణమైనటువంటి నవరంధ్రాల శరీరమో కాదు. దాంట్లో ఉన్నటువంటి ప్రకాశం లేకపోతే ఇవన్నీ తెలియబడేది, ప్రతిబింబ చైతన్యంగా కనపడేది కూడా లేదు. కాబట్టి ప్రతిబింబ భావం చేతనే వ్యవహారం ఏర్పడుతుంది గాని,
అభావ స్థితిలో ప్రపంచం లేదు. వినాల్సిన దాంట్లో ముఖ్యమైనటువంటి వాటిల్లో ఇదొకటి. కాబట్టి ప్రతిబింబ భావం చేతనే వ్యవహారం ఏర్పడుతుంది. వ్యవహారం అనేది ఎట్లా ఏర్పడుతుంది నీకు ప్రపంచంతో అంటే, ఏ ప్రకాశం చేతనైతే నీలో నుంచి బయటికి ప్రసరించి బయటున్నటువంటి వస్తువులను గుర్తింపజేయగలిగిందో, బాహ్య ప్రపంచంలో వ్యక్తులను గాని, దృశ్యాన్ని గాని, ప్రపంచాన్ని గాని చూడగలిగేటట్టు చేయగలిగిందో, ఆ భావం అనే దాని చేతనే వ్యవహారం అంతా ఏర్పడుతోంది. ఆ భావం ఏ భావంలో కలుగుతుంది కాబట్టి, ఆ భావం చేతనే వ్యవహారం ఏర్పడుతుంది. మనుషులతో బంధాలు గాని, బాహ్య ప్రపంచంలో నువ్వు దర్శించేది గాని ఏదైనా. అభావ స్థితిలో ప్రపంచం లేదు. భావం లేని స్థితిలో ప్రపంచం ఎక్కడుంది? గాఢ నిద్రలో నువ్వు ఏ భావము పొందట్లేదు గదా! ఏ భావము పొందలే. ఏ ద్వంద్వములు లేవు. సుఖము లేదు, దుఃఖము లేదు. జ్ఞానము, అజ్ఞానము ఏమీ లేవు. ఉన్నదంతా సాక్షిత్వ స్థితిలో అక్కడుంది. మళ్ళీ గుర్తుకొస్తే తప్ప, మళ్ళీ బాహ్య ప్రపంచం నీకు భావనలోకి కలిగితే తప్ప, లేచినప్పటికీ పొద్దున్నే లేచావు. లేస్తానే కలపడినప్పటి నుంచి కళ్ళు కనపడుతున్నటువంటి దృశ్యాన్ని భావం స్వీకరించితేనే, భావంలో స్వీకరించి భావనలో భావన చెందితే తప్ప అది తెలియబడదు. అభావ స్థితిలో ప్రపంచమే లేదు. మేల్కొని ఉన్నాడు. మేల్కొని ఉన్నటువంటి స్థితిలో అందుకే కదా! మెలకువలోనే మళ్ళీ మేలుకో. మళ్ళీ మేలుకో అంటే భావం ఎక్కడైతే దేని మీదైతే పెట్టుకొని ఏదైనా యోచన చేస్తున్నావో అది సంకల్పించి నానా రకాలుగా పిక్కపోయి వ్యవహారాలన్నీ చేస్తుంది. దాన్ని అభావ పద్ధతిలో ఉండంటే నువ్వు భావం చెందకుండా సమాధి స్థితిలో ఉన్నావనుకో, ఓ చోట కూర్చున్నావు, కళ్ళు తెరుచుకొనే ఉన్నాయి. కానీ నీ భావం ఎక్కడో భావరహిత స్థితిలో ఉన్నటువంటి నిద్రపోయేవాడు గాఢ నిద్రావస్థలో వానికి లేదనుకో. జాగ్రత్తలో ఉండి కూడా జగత్తును గుర్తించినటువంటి స్థితిలో ఉన్నాడనుకో, అభావ స్థితిలో. జగత్తనే వ్యవహారం లేదు అటువంటి వానిలో. అట్లా వ్యవహారం లేనటువంటి స్థితిలో, అభావ స్థితిలో ప్రపంచం లేదు. భావరహితమైనటువంటి స్థితిలో ప్రపంచం లేదు. ఇది నీకు ప్రతిరోజు తెలుస్తున్నది గదా! అని చెప్తున్నా. ఇది రోజు నీకే తెలుస్తుంది. ప్రతిరోజు నీలో నువ్వే ఆలోచన చేసుకుంటే, భావం ఎప్పుడైతే లేదో, భావించేది ఎప్పుడైతే లేదో, ప్రపంచం లేదు. నిద్రపోయి గాఢ నిద్రావస్థలో ఏ భావము లేదు నీకు. మళ్ళీ మెలకువ వచ్చేదాకా. వచ్చిన తర్వాత మళ్ళీ భావంలో వాటివన్నిటి ఎప్పుడైతే అంతకుముందు చూసి వ్యవహారం చేసి తాదాత్మ్యం చెందావో, అది భావనలోకి వస్తే తప్ప మళ్ళీ ప్రపంచం అనే కార్యాచరణ లేదు. మరి ఒక శరీరమే ఒక ఘటమైనప్పుడు, ఒక పిండాండం అంతా సమస్త జీవరాశులు ఘటములే. ఓ శరీరం అనేది ఒక ఘటమైతే, ఒక పిండాండం ఇది. ఇంకంతా అనేకంగా ఉన్నటువంటి ఘటములన్నీ, అన్ని జీవరాశులన్నీ నీ ఒక్కడివే, మానవునివే గాదు. ఎద్దు, ఆవు, జంతువులు, పశువులు, సింహాలు, సూక్ష్మ క్రిమి కాటి నుంచి, ఒక చిన్న పురుగు కాటి నుంచి బ్రహ్మము వరకు అనేకంగా చెప్పినటువంటివి. జీవులన్నీ అనేక ఘటాలే గదా! అనేకమైనటువంటి సమస్త జీవరాశులనే ఘటములందు కుండ మధ్యలో ఉన్న ఆకాశము, కుండ చుట్టూతా ఉన్న ఆకాశము కంటే భిన్నమా? అభిన్నమా? ఇప్పుడు కుండ పెట్టబడినటువంటి కొండ ఏ బయలులో అయితే ఆ కుండ ఉందో, దాని చుట్టూ, దాని లోపల ఉన్నటువంటిదే కాక చుట్టూ ఉన్నది ఏంది? చుట్టూ ఖాళీగా ఉన్నది. దాని చుట్టూ అనేకమైనటువంటి కుండల మధ్య ఉన్నదే గాక చుట్టూ ఉన్నదంతా. మధ్యలో ఉన్నటువంటి ఆకాశము, కుండ మధ్యలో కూడా ఉంది ఆకాశం. కుండ చుట్టూ కూడా ఉన్న ఆకాశం. దానికంటే భిన్నమైందా ఇది? నేను, నువ్వు, అతను, ఇతను, వారు, వీరనేటువంటి భావాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుండలలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆకాశ స్థితిలో ఉన్నటువంటి బయలుగా ఉంది లోపల.
అదే ఆకాశం నీలో ఏదైతే ఉందో అది బాహ్యంగా కూడా ఉన్నది. బాహ్యంగా ఉన్నటువంటి ఆకాశము, ఘటములో ఉన్నటువంటి ఘటాకాశము వేరువేరుగా ఉన్నాయా? భిన్నంగా ఉన్నాయా? అభిన్నమా? అంటే అభిన్నం. వేరువేరుగా తోచినప్పుడు ఉన్నాయి. తోచకుండా వేరువేరుగా ఉన్నటువంటిది లేదు. అంతటా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటి దాంట్లో నీకు ఈ కుండగా తోచినది ఉంది. కుండ చుట్టూరా ఉండేటువంటిది ఉంది. ఉందా లేదా అంటే ఉంది. కుండ లోపల కూడా ఆకాశం ఉందా లేదా అంటే ఉంది. మరి ఈ ఆకాశం ఆ ఆకాశం అని భిన్నమని చెబుదామా అంటే భిన్నం కాదు. ఈ కుండ అనేది ఒకటి ఉంది కాబట్టి అది వేరువేరుగా నీకు తోస్తుంది. ఓ బయలు ఉంది, బయలులోకి తీసుకొచ్చి నువ్వు ఆ కుండ తయారు చేయకపోతే కుండ మట్టిగా ఉంది. ఓ రూపాన్ని తయారు చేసి అక్కడ పెట్టిన తర్వాత కుండ రూపం ఏర్పడింది. మళ్ళీ దాంట్లో ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఒక ఆకాశంగా చెబుతున్నావు, ఖాళీగా ఉన్న బయలుగా. కుండ పగిలిపోతే కుండలో ఉండే ఆకాశం, బయట ఆకాశం ఒకటే అయిపోయింది. కాబట్టి నీ శరీరం ఉంటే నీ శరీరంలో ఉండే ఆకాశంగా ఉన్నది, బాహ్యంగా ఉన్నది అంతా ఒక్కటిగానే ఉన్నది. వేరువేరుగా నీకు అనిపిస్తోంది అంతే. నీవు ఉండి నీవు చూస్తానంతకాలమే. మరి చెప్పడానికి వీలు కాదు కదా! అది భిన్నమని చెప్పడానికి వీలు కాదు. ఆకాశాన్ని కుండ వేరు చేసిందని అనవచ్చా? ఆకాశం అంతటా ఉన్నది. శూన్యంగా ఉన్నది. దాంట్లో అనేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి వస్తు ప్రపంచం అంతా ఏర్పడింది. ఏర్పడినప్పటికీ దేనిలో ఏర్పడింది? శూన్యంగా ఉండే ఖాళీ ప్రదేశంగా ఉండే ఆకాశంలోనే ఏర్పడింది అవన్నీ. కాబట్టి అది కుండ వేరు చేసింది కాబట్టి ఇది వేరు చేసింది. ఇది వేరుగా ఉంది. ఆ ఆకాశం కంటే అనడానికి వీల్లేదు. అంతటా ఉన్న ఆకాశమే కొండలో కూడా ఉంది. అనకూడదు కదా! కాబట్టి ఈ పిండాండం అనేటువంటిది కూడా ఒక ఘటమే. అరే పిండాండం కాదయ్యా! పంచభూతాలతో కూడిన సమస్త సృష్టితో కూడిన బ్రహ్మాండం కూడా ఒక ఘటమే. నీ శరీరం అనే ఘటం ఎట్లుందో, ఈ అనేక ఘటాలుగా ఉన్నటువంటి ప్రాణులతో కూడినటువంటి బ్రహ్మాండంగా చెప్పబడిన పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంగా చెప్పబడుతున్నది కూడా ఒక ఘటమే. ఈ అనంత విశ్వం అనే అంతరిక్షంలో భూమి అనే పరిమితి చేత ఏర్పడినటువంటి పరిమాణం భిన్నమైపోయిందా లేదా? ఇక్కడ ఈ ఘటంతో ఇందాక పోల్చినటువంటి జీవుడనే ఘటము, 9 నవరంధ్రాలు కలిగినటువంటి శరీరము, దాంట్లో ప్రసరించినటువంటి ఆత్మ అనేటువంటి ఒక ప్రకాశము, దాది బయటికి పడి ప్రతిబింబించినటువంటి వస్తు ప్రపంచాన్ని చెప్పారు గదా! అదే ఘటములాగే ఈ జగత్ అనే ఘటం గూడా బ్రహ్మాండం అనే పంచభూతాత్మకమైనటువంటి వస్తు ప్రపంచంగా కనబడే ఘటము ఒకటున్నది. ఆ ఘటానికి ఆవరణ ఉంది. ఈ ఆవరణంలో ఉన్నటువంటి ఈ అనేక గోళాలతో కూడినటువంటి భూమితో సహా పంచభూతాలతో కూడినటువంటి ఘటం. ఈ ఘటం కూడా దాటిపోతే ఈ ఘటం అనే ఆవరణ అనేటువంటి లేనటువంటి స్థితి జీవుడుగా ఉంటేనేమో కుండ అనే ఘటమైంది. అది వేరుగా లేకపోయినప్పటికీ కుండకు ఆకారం కలిగి ఆ ఆకారమే నేను అని నువ్వు భావించావు కాబట్టి. అట్లా కాకుండా మళ్ళీ బ్రహ్మాండ స్థితిలో ఆలోచించు అంటే బ్రహ్మాండం అనేది కూడా ఒక ఘటమే. ఈ అనేక జీవులతో కూడినటువంటి పంచభూతాత్మకమైన ఘటంగా ఉంది. అది దాటినటువంటి అంతరిక్ష పరిస్థితిని చూస్తే అందులో పరిమితి లేదింక. ఈ పరిమితి కుండ అనే పరిమితి పోయింది. విశాలంగా అయిపోయిందింక. ఆ అంతరిక్షంలో ఏమైంది? అనంత విశ్వం అనే అంతరిక్షంలో భూమి అనే పరిమితి చేత ఏర్పడినటువంటి పరిమాణం అంతా భిన్నమైపోయింది. వేరైపోయింది. ఎట్లా అయిపోతుంది అన్నారు గదా! అంటే అనంత విశ్వంలో కూడా ఇది కూడా ఒక అంశమే గాబట్టి. ఇది అంశంగా లేకుండా లేదు. వేరుగా లేదు. ఈ బ్రహ్మాండం అనేది కూడా అందులోనే ఉంది. ఒక అణుస్వరూపమే ఇంగ. ఆటికి పోయిన తర్వాత ఒక అణువు ఉన్నట్టు. అనంత విశ్వంగా ఉండేటువంటి దాంట్లో బ్రహ్మాండం అంతా ఓ బిందు స్వరూపం అయిపోయినట్టు ఇంక. ఈ అనేక మంది కోటాను కోట్ల జీవరాశుల్లో ఒక కుండను ఎట్లయితే పోల్చాడో, అట్లా అనేకంగా ఉన్నటువంటి ఈ అనేకంగా ఉన్నవి ఆ పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండంలో ఉంటే, ఆ బ్రహ్మాండం అంతా కూడా పంచభూతాత్మకమైన బ్రహ్మాండం కూడా ఒక బిందువు వంటిదే అనంత విశ్వంతో పోల్చుకునేప్పుడు.
అనంత విశ్వంలో ఇది కూడా ఒక అణుస్వరూపంగా ఉంది. మరి ఒక సూర్యుడు చుట్టూతా తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇదంతా పరిగణలోకి తీసుకుంటే ఇది కూడా ఒక ఘటమే. ఈ బ్రహ్మాండంగా ఉండి తిరుగుతాండేదంతా ఓ పరిమితికి లోబడి ఆ పరిమాణం చెందుతూ దాంట్లోనే తిరుగుతూ దాంట్లో ఉంది. అనంత విశ్వానికి పోల్చుకున్నప్పుడు ఇది చాలా చిన్నపాటిది బిందువు అయిపోయింది. అంతకుముందేమో ఇది బ్రహ్మాండంగా తోచింది. అంతకుముందు వెష్టిగా, మళ్ళా సమిష్టిగా బ్రహ్మాండంగా, మళ్ళీ వాటికి అతీతంగా ఉన్నటువంటి అనంత విశ్వంగా తీసుకుంటే అది ఇది కూడా ఒక చిన్న బిందువుగా అయిపోయింది. ఇదంతా తీసుకుంటే ఇది కూడా ఒక ఘటమే. అప్పుడు అదంతా బ్రహ్మాండం కూడా ఒక ఘటమే. ఆ సూర్యుని యొక్క అందులో ఎలుగుతాండేది బ్రహ్మాండంలో ఎలుగుతాండే ఘటంలో ఎలుగుతున్నటువంటిది నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రకాశం చేత బయటికి ప్రసరించి బయటి వస్తువులు ప్రతిబింబాలై నీకు కనబడుతూ ఉన్నాయి. ఇందాక చెప్పింది అది గదా! ఇప్పుడు ఈ సూర్యుడు కూడా అట్లా ఏ బ్రహ్మాండం అనేటువంటి దాంట్లో బ్రహ్మాండం అనేటువంటి ఘటనలో లోపల ఉన్నటువంటి వెలుగు ఏదైతే ప్రకాశిస్తోందో దాని చేతనే బ్రహ్మాండంలో ఉన్నటువంటి బాహ్య వస్తు జగత్తంతా దృశ్యంగా కనబడుతోంది. వెలుగు దేనివల్ల సూర్యుని వల్ల వెలుగు ప్రసరిస్తోంది. బ్రహ్మాండం అనే ఘటనలో ఉన్నటువంటి ప్రకాశం అదే. అది ప్రకాశం ఏర్పడకుండా జగత్తు ఏం కనపడింది? ఏమీ లేదు. జగత్ అనే దృశ్యం చీకటిగా ఉంటే ఏమీ లేదు. వెలుతురు ఎప్పుడైతే ఏర్పడిందో దాని మీద పడింది. ప్రకాశిస్తున్న వస్తువు నీకు కనపడుతోంది. కానీ దానికి ప్రకాశం ఉందా? దానికి లేదు. సూర్యప్రకాశం ఉంటేనే అది కనపడుతుంది. లేకపోతే కనపడేది లేదు. అందులో వెలుగుతున్నటువంటి మరి ఒక సూర్యుని చుట్టూతా తిరుగుతున్నటువంటి నవగ్రహాలు ఇదంతా పరిగణలోకి తీసుకుంటే ఇదంతా ఒక ఘటమే. అందులో వెలుగుతున్న ప్రకాశ దీపం సూర్యుడే. మిగతాటివన్నీ ఏమి వెలగట్లే అవి. సూర్యుని వెలుగు పడాల్సిందే వాటి మీద. వాటి మీద పడితే అవన్నీ గుర్తించగలుగుతున్నాం. అంతకు మించి వేరే ఏముంది? సూర్యుని యొక్క ప్రకాశ దీపంతో కనపడుతున్నాయి. అందులో నుండి ఏర్పడుతున్న ప్రతిబింబ ప్రకాశాలే నవగ్రహాలు, ఇతర గ్రహాలు, భూమి ఇవన్నీ భూమితో సహా నవగ్రహాల్లోనే ఉన్నాయనుకోండి. ప్రకాశంలో ఏర్పడుతున్నటువంటి గ్రహాలన్నీ ఒక ఘటానికి 9 చిల్లులు పెట్టాం. ఘటం అంటే నేనుగా ఉన్నటువంటి శరీరాలుగా ఉన్నటువంటివి. దానికి 9 చిల్లులు పెట్టింటే అందుకే గ్రహాలు కూడా 9. ఆ గ్రహాలు కూడా నవగ్రహాలు. 9 పెట్టడానికి కారణం అదే. 9 అనే అవి పెట్టడానికి చిల్లులు అనేటివి దానికి సమానంగా 9 ఉన్నాయి గ్రహాలు. ఈ ప్రధానమైనటువంటి సూర్యగ్రహం ఏమో ప్రకాశం ఇస్తే దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు 9. శరీరానికి కదా 9 చిల్లులు ఉన్నట్లు. ఇక్కడ నవద్వారములు, అక్కడేమో నవగ్రహములు. ఇవేమో నవద్వారాలు. నవద్వారపురం శరీరం లేకుండేటివి నవద్వారాలు ఇవన్నీ రంధ్రాలు. ఇవైతే అక్కడేమో నవగ్రహములు అవి. నానాఛద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్రుతి చచ్చురాధికరణ ద్వారా బహిస్పందతే అనే ఆ వాక్యంలో శ్లోకంలోని వాక్యంలో పాదంలో. కాబట్టి అప్పటికప్పుడు ఏమవుతున్నాయంటే ఈ 9 చిల్లుల ద్వారా బయటకు ప్రసరించిందంతా ప్రతిబింబ భావమే. ఈ 9 రంధ్రాల గుండా బయట ఏదైతే నీకు తెలియబడి వ్యవహరించబడుతోందో వాటి ద్వారా అనేక క్రియలు జరుగుతున్నాయి. అన్ని రంధ్రాల ద్వారా వ్యవహారం అంతా ఈ శరీరానికి సంబంధించి జరుగుతోంది దాంట్లో. అట్లా జరిగినటువంటి దానిదంతా కూడా దాని ద్వారా జరిగినటువంటి సర్వ వ్యవహారం అంతా కూడా ప్రతిబింబ భావమే. అసలు ప్రకాశిస్తున్నటువంటిది లేకపోతే ఈ 9 రంధ్రాలుగా ఉన్నటువంటి దాంట్లో ప్రసరించి ప్రతిబింబించేదే లేదు. అసలైన ప్రకాశంగా ఉన్నది ఆత్మ అనేటువంటి స్వయం ప్రకాశక వస్తువు. దాని ప్రేరణతో అంతరంగ చతుష్టయంగా ఉండే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం దానితో కూడినటువంటి ఇంద్రియాల సమూహం అంతా కూడా పనిచేస్తోంది, ప్రసరిస్తోంది, వ్యవహరిస్తోంది అంటే దాని ప్రకాశం చేతనే. కాబట్టి 9 చిల్లుల ద్వారా బయటకు ప్రసరించిందంతా కూడా కేవలం ప్రతిబింబ భావమే, ప్రతిబింబ ప్రకాశం అది. వ్యవహరిస్తున్నటువంటి దానికి అంతటికీ కారణమైనది ఇక్కడ ఉంది లోపల.
ఎక్కడెక్కడ ఆయా ప్రతిబింబ భావం ప్రకాశించిందో, ఎక్కడెక్కడైతే నీలో నుంచి పోయినటువంటి ప్రతిబింబ ప్రకాశం పోయిందో, దాని చేత నీవు ఏదైతే గుర్తించుతున్నావో బాహ్యంగా ఉన్నటువంటి దాన్ని, అది జంతువులు కానీ, జీవులు కానీ, మనుషులు కానీ, దృశ్యం కానీ, గోడ కానీ, లేకపోతే మిగతా నీ కంటికి కనబడే ప్రపంచం అంతా కూడా, అదంతా కూడా కేవలం ప్రతిబింబ భావమే. అది ప్రకాశించే తత్వం దానికి లేదు. నీలో నుంచి పోయినటువంటి ప్రకాశతత్వంతో గుర్తించబడుతోంది. అక్కడక్కడ ఎక్కడెక్కడైతే కనపడిందో ఆ ప్రతిబింబ భావం నీ లోపల, ఆ కనపడినటువంటి ప్రకాశించే దాంట్లో అక్కడల్లా ప్రపంచం ఉన్నట్లుగా నీకు తోచింది. ఆ ప్రపంచం అంటే నీ చుట్టూ ఉన్న కనపడేదంతా ప్రపంచమే. ఆ ప్రపంచం తోచడానికి కారణం కనపడిన దాంట్లో నువ్వు నీ యొక్క భావం తాదాత్మ్యం చెందడమే. కాబట్టి అక్కడ ప్రపంచం ఉన్నట్టుగా తోచింది. కాబట్టి సూర్యుడనే ప్రకాశం ద్వారా ఈ బ్రహ్మాండమంతా నవగ్రహాలుగా ఉన్నటువంటివన్నీ ఏర్పడినాయి. అవన్నీ ఏర్పడి కనపడుతున్నాయి. సూర్యుడనే గ్రహం లేకపోతే అవన్నీ ఏర్పడేది, కనపడి తెలియబడేదే లేదు. ఆ ఘటానికి 9 చిదులు పెడితే నవగ్రహాలు ఏర్పడినాయి ఆ బ్రహ్మాండం అనే ఘటానికి. అట్లాగే ఒక ప్రపంచ బ్రహ్మాండ సృష్టి ఒక బిందు స్థానానికి వచ్చాం. నీవనేటువంటి కుండని ఒక బిందువుగా తీసుకోమని చెప్తే, అనేకమన్నీ కలిపి ప్రపంచంగా వ్యవహరిస్తే, దీంట్లో ఉన్నటువంటి జీవులుగా ఈ బ్రహ్మాండం అంతటిని కూడా ఒక కుండగా తీసుకుంటే, ఆ దాంట్లో ఉండే నవగ్రహాలన్నీ ఆ నవద్వారపురంలో శరీరంలో చెల్లునంటే అవి కూడా నవగ్రహాలుగా తీసుకుంటే, బ్రహ్మాండ సృష్టి అంతా కూడా ఏమైందంటే ఆటికి పోతే, మళ్ళీ ఆ పై స్థాయికి చూస్తే మళ్ళీ అంతరిక్షం అనే స్థాయికి అది ఒక బిందువు స్థానానికి వచ్చింది. బ్రహ్మాండం అంతా కూడా నాద బిందు కళలలో బిందువే ప్రకాశించేది. నాద బిందు కళలుగా చెప్పండి, వాటిలో ప్రకాశించేది ఏది? ఏది బిందు రూపంలో ఉందో, ఏది నీ కంటిలోకి తీసుకున్నటువంటి దానిని మళ్ళీ లోపల ఉన్నట్టు భావంలోకి చేస్తోందో, అదే బిందువుగా ఉండి ప్రకాశిస్తుంది లోపల. అది తెలియకుండా ఉంటే ఊరికే కళ్ళు కేవలం కెమెరాలాగా వస్తు ప్రపంచంగా ఉన్నటువంటి దాంట్లో కాదు. దాంట్లో ఏదైతే తీసుకెళ్ళగలిగి లోపల నీ భావంలోకి ఆ దృశ్యాన్ని చేరుస్తోందో అది. ఆ బిందువులో ప్రకాశించేదే కళ. బిందువులో ప్రకాశించేది. ఆ లోపలికి తెలియబడినటువంటి దృశ్యాన్ని చూడబడినటువంటి బిందువులో ప్రకాశిస్తున్నది కళ. అట్లా ఈ ప్రకాశానికి మరలా 9 చిల్లులు పెట్టాం. ఆ ప్రకాశం అనే దానికి మళ్ళా 9 రకాల చిల్లులు పెడితే నవావరణములు ఏర్పడినాయి. 9 ఆవరణాలన్నీ ఏర్పడినాయి. సృష్టి మొత్తం అంతా నవావరణలుగా ఉంది. 9 ఆవరణాలు. భూగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే బిందువు దాకా ఈ విధానాన్ని వ్యక్తీకరించేదే శ్రీ విద్య. ఈ బిందువు కాటి నుంచి నవగ్రహాలు ఇవన్నీ గ్రహాలుగా ఉన్నటువంటి వాటన్నిటికీ ఆవరణాలుగా తీసుకొని వ్యక్తీకరిస్తే, చూస్తే ఆ 9 రకాలైనటువంటి భూగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే కింద ఇదే ఉంది, మిగతాటువంటి పైన ఉన్నాయి కాబట్టి ఆ బిందువు దాకా విధానాన్ని వ్యక్తీకరించేది శ్రీ విద్య. అక్కడ కూడా 9 మళ్ళా. సృష్టి మొత్తం నవావరణాలు, 9 ఆవరణాలు. మళ్ళా నీ శరీరానికి కూడా నవరంధ్రాలు ఉన్నాయి. నవరంధ్ర కాయమన్నా నేను నట్టేట ముంచురోరన్నా అనేది తత్వంలోటిది గేమి. 9 రంధ్రాలతో కొన్ని శరీరం అన్నా ఇది శాశ్వతం అనుకోవు, నిన్ను అనుకోకు, నేను నట్టేట ముంచుతుంది. ప్రాణం ఉన్నంత వరకే అది. అంతే. మధ్యలో పోయి ఆ పోయినటువంటిది ఇక్కడనే కడతేరిన స్థితిలో రైతపడింటే మళ్ళా కార్యరూపం ధరించాల్సినటువంటి కాయాన్ని ధరించే పని లేదు దానికి. లేదనుకో అది మళ్ళీ చేసినటువంటి కర్మ ఫలితాలుగా పోయి శరీర ఉపాధిని ధరించకపోతుంది. కాబట్టి నవరంధ్ర కాయమన్నా నేను నట్టేట ముంచురోరన్నా. ఆ నట్టేట మునిగే లోపలనే నువ్వు తెలుసుకోగలిగితే ఈ విచారణ అంతా అందుకే. ఆ నట్టేట మునిగే లోపల తెలుసుకుంటే మళ్ళీ మునగడానికి, కుండ తయారవడానికి కారణాన్ని పోగొట్టుకుంటే కుండ తయారయ్యే పని లేదు, మధ్యలో మునిగిపోయే పని లేదు. ఇక్కడ కూడా 9 ఉన్నాయి. కాబట్టి ఈ 9 అనే సంఖ్య చాలా ఉత్తమమైన సంఖ్య అన్నమాట. వేదాంతంలో 9కి చాలా విలువ ఇవ్వబడింది.
ఆ 9 అనేటివి. ఎందుకంటే అన్ని నవగ్రహాలు, నవరంధ్రాలు ఇవన్నీ చెప్పి నవావరణములు, 9 ఆవరణాలు అన్నీ 9 అనే దాంతో ముడిపడి ఉంది. 9 తర్వాత ఇంక అంకెలు లేవు. 9 వరకే అంకెలు. మళ్ళా ఏదైనా చేర్చుకుంటూ పోవాల్సిందే దాంట్లకు. ఏక సంఖ్యలో 9 వరకు ఉంది 1 నుంచి. ఇంక తర్వాత ఏముంది ఇంకా 10 అనేది ఉన్నప్పటికీ 2 అంకెలతో కూడుకొనుంది. 1 అనేటువంటి 1 దానికి మళ్ళా 0 చేర్చు. మళ్ళా ఆ 1 అనే దానికి మళ్ళీ 1 చేర్చు 11. అట్లా ఒక సంఖ్యకు మళ్ళీ ఇంకోటి చేర్చుకుంటూ పోవాలి. ఉన్నదేమో ఈ 9 వరకే అంకెలు. దీనిలోనే అనేకాలుగా నువ్వు 1,00,000 తయారు చేయి, 1,00,00,000 తయారు చేయి, 10,00,00,000 తయారు చేయి. ఏం చేసినప్పటికీ 9 వరకు ఉండే అంకెను తీసుకొని దీనిలో పక్కన పెట్టుకుంటూ పోతేనే ఆ అంకెలన్నీ. 9 తర్వాత ఇంక లేవు అంకెలు. అన్ని 9 తర్వాత సంయుక్త సంఖ్యలే ఉంటాయి. సంయుక్తంగా అంటే ఒకదానికి ఇంకోటి గలిస్తేనే సంఖ్య. 2 గలిస్తే 2 అంకెలతో కూడింది. 3 గలిస్తే 3 అంకెలతో కూడింది. 4 గలిస్తే 4 అంకెలతో కూడింది. అంటే 1 పక్కన 0 పెట్టాలి. 9 తర్వాత దశం లేదు. ఆ 1 అనేది మళ్ళా వచ్చి 9 తర్వాత ఆ 1 పక్కన 0 పెడితే 10 అయిందది. దశముడు ఎవరయ్యా అనేది వేదాంత విచారణలో చాలా గొప్ప విచారం. దశముడనే 10వ వాడు ఎవరయ్యా అని. అది మనకు అనేక దీనుల్లో వచ్చింది. గ్రంథాల్లో వచ్చింది. మన విచారణలో చాలా చోట్లొచ్చింది. పరమానందయ్య శిష్యుల కథలో కూడా వచ్చింది. దాన్ని హాస్యంగా చూపించారక్కడ. మనం వేదాంత పరంగా ఇక్కడ తీసుకుంటే దశముడు ఎవరు? అంటే ఒకడు ఏట్లో నుంచి దాటుకుంటా పోయినారట. పోయిన తర్వాత ఏటి పక్కన నిలబెట్టిన తర్వాత వీడేం చేశాడంటే ఎంచాడు వాళ్ళందరినీ తనని ఎంచుకోకుండా. అయ్యో! ఒకడు కొట్టుకొని పోయినాడని ఏడుస్తున్నాడట. అందరూ ఏడుస్తున్నారట. వాడు ఏడుస్తున్నాడు. మిగిలినోళ్ళు కూడా ఏడుస్తున్నారు. కొట్టుకొని పోయినాడని. వాడిని ఎంచుకోలే వాడు. ప్రతిసారి నీ చేత కాదులేరా నువ్వు ఇక్కడ నిలబడి నేను ఎంచుతా అని వాడు ఇంకోడు బయటకొచ్చి వాడు మళ్ళా వీళ్ళందరినీ ఎంచి అయ్యో! 9 ఉన్నారు ఎళ్ళిపోయినాడే ఒకడు. 10వ వాడు ఎళ్ళిపోయినాడని. ఆ దశముడు ఎవరయ్యా అంటే అది వేదాంత విచారణలో గొప్ప విషయం. దశముడు ఎవరయ్యా అంటే స్వయం దేవదత్త అనే విచారణకు నాంది పలికింది. అంటే దశముడు ఎవరయ్యా అంటే ఆ దేవదత్తుడెవరో వాడు వీడే. దీనినే మనం కథలుగా అందించేటప్పుడు ఎలా అందించారంటే పరమానందయ్య శిష్యుల కథ ద్వారా పరమానందయ్య అంటే ఎవరంటే గురువుగారు. సదాశివుడు. సదాశివుడే పరమానందయ్య. గురువే సదాశివుడుగా ఉండి పరమానందయ్య పాత్ర పోషించాడు. మనందరం ఎవరు? మనందరం ఎవరంటే పరమానందయ్య గారి శిష్యులం. అంటే గురువుగారు ఎవరైతే గురువుగారు మనకున్నారో ఆ శిష్యులం. గురుస్వరూపం అంతా ఒకటే కాబట్టి. శిష్యులు ఎవరికి వారు వాడిని వదిలేసి మిగిలిన శిష్యులను లెక్కబెడితే వాడెవడనేది ఎప్పుడు తెలిసేది? ఎదురుగుండే వాళ్ళని చూసి లెక్క పెడతాన్నాడు. తానెవరో తాను లెక్క పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు 8 వస్తుంది. 9వ వాడు రాడే రాడు. పోయినాడు వాడు కొట్టకపోయినాడు అన్నట్టు. ఇంతకీ ఎవరో వచ్చి ఏం చేశారు? వేరే వాళ్ళెవరొచ్చి మళ్ళా నీకు తెలియజెప్పేకి అడిగారు. గురువుగారు వచ్చి అడిగారు ఇంక. అప్పుడు గురువు వచ్చి పక్కన అది కాదు నాయనా 10వ వాడు ఏడి? దశముడు ఎక్కడా? అని ప్రశ్నించాడు. 9వ వాడు ఏడని అడగాల. 10వ వాడు దశముడు ఎక్కడా? అని మరలా ఎక్కించితే 9 వచ్చింది. మరలా లెక్కిస్తే 9. నాయనా స్వయం దేవదత్త నీవే ఆ సదాశివుడు. ఆ దేవదత్తుడు నీవే. ఆ బ్రహ్మవు నీవే. ఆ ఆత్మస్వరూపుడవు నీవే అని గుర్తు చేశారు. అప్పుడు లెక్క సరిపోయింది. ఆ వాడిని కూడా నిన్ను కూడా నువ్వు ఎంచుకుంటే ఆ నిలబడిండే వాళ్ళని ఎంచితే ఎంతసేపు ఎట్లా? నీవు దాంట్లో భాగంగా లేవా? ఉన్నావు. 9వ వాడుగా. ఆ వానివి నువ్వే. ఇంక దీన్నంతటిని సూచన చేస్తున్నటువంటి వారెవరు? ఈ సూచన అంతా చేయడానికి కారకుడైనటువంటి వారు మళ్ళా నీకు అర్థం కాకపోతే పక్క నుండి నువ్వు కూడా పెట్టి నిలబడినాయనా అందరూ కలిసి ఎంచుకుంటా ఎంచితే 9 మంది ఉన్నారని సూచన చేసిన 10వ వాడుగా గురువు ఉన్నాడు. ఇంక లెక్క సరిపోయింది అప్పుడు. నానాఛిద్ర ఘటోదర స్థిత ప్రభాభాస్వరం. కాబట్టి 9 చిల్లులు లెక్క పెడదామా? 10వ వాడైనటువంటి స్వప్రకాశాన్ని లెక్కలేకి తీసుకుందామా? 9 చిల్లులు ఉండేదాన్ని లెక్క పెడితే శరీరమే ఘటంగా ఉంది 9 చిల్లులతో.
10వ వాడిని లెక్క పెడితే దీనంతటినీ నడిపించి అధిష్టానంగా ఉండే నీలో ఆత్మస్వరూపుడుగా ఉండేవాడు. నిజానికి 10వ వాడా, మొదటివాడా? నిజానికి వ్యవహారం చేస్తే నిజానికి 10వ వాడా, ఒకటో వాడా? అది లేనిది ఇది లేనే లేదు. అది సంకల్పించాలంటే ఇది పుట్టడానికి కారణమే లేదు. దాంతోనే అంతా ఉంది. కాబట్టి ఉన్నది ఒక్కడే. 10 లేవు. 9 లేవు. 10 లేవు, 9 లేవు. ఉన్నది ఒక్కటే. అదే ప్రకాశ వస్తువు. అది ప్రకాశిస్తేనే ఇదంతా. 9 చిల్లులుండేటివి. ఈ 9 చిల్లులన్నీ కనపడాలంటే దీంట్లో నుంచి వెలుగు ప్రసరించి మళ్ళా మిగతా బాహ్య ప్రపంచంలోనిదంతా తెలియబడుతున్నదంతా ఒక్కదానికే. ఒక్కటే ఉన్నది. 9 లేవు. ఈ 9 చిల్లులు మాత్రమే. ఈ 9 చిల్లులే ఇవి. ఈ 9 బొక్కలే అన్నీ అంతే. ఉన్నది ఒక్కటే. అందుకని ఆయన ఏమన్నారంటే నీవు 9. 9 అంటే ఈ 9 పట్టుకుంటావని నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం అన్నాడు. నువ్వు ఈ 9 బొక్కలు కలిగిండే కుండవు. ఒక కుండకు లెక్కలేనన్ని చిక్కులు పెట్టామంటే లెక్కలేనన్ని చిల్లులు పెట్టేటప్పటికి 84 లక్షల జీవరాశులైనాయి. 9 బొక్కలు పెడితేనేమో నువ్వయినావు. నీ శరీరం అయింది. ఇక 9 బొక్కలు కాక అనేకం లక్షలాది, కోట్లాది బొక్కలు పెట్టారనుకో. బ్రహ్మాండంగా ఉండేటువంటి దాంట్లో ఈ అనేక బొక్కలుగా పెట్టబడినవన్నీ అనేకమైనటువంటి జీవులు. 84 లక్షల జీవరాశులన్నీ. 84 లక్షలు అంటే సంఖ్య 84 లక్షలు కాదు. 84 లక్షల రకాలు. అందులో మానవులు ఒకటి, పశువులు ఒకటి, దానిలో మళ్ళా రకరకాల ఒకటి, జలంలో ఉండేటువంటి అనేక జీవులు ఒకటి, చిన్న బ్యాక్టీరియాతో సహా చిన్న దాంతో మొదలుపెట్టి బ్రహ్మం వరకు. ఈ అనేక చిల్లులు పెడితే ఆ చిల్లులు 84 లక్షల జీవరాశులే అందులో ఉన్నట్లుగా వేరువేరుగా తోస్తున్నాయి. వేరువేరుగా ఉన్నట్టుగా తోస్తున్నాయి. అమీబా వేరే, చేపలు వేరే, పక్షులు వేరే, ఖగము, మృగము మొదలైనటువంటి వాటి సంగతులన్నీ వేరే. అట్లా భిన్నమైనటువంటి సంస్కృతులతో విభిన్న పద్ధతులుగా జీవరాశి అనేకత్వంగా తోచింది. అనేకత్వంగా తోచి భోగ్యంగా తోచింది. ఇదంతా ఎట్లా తోచింది? ప్రపంచం అంతా ఎలా తోచిందంటే ఆభాస వలన ప్రతిబింబ చైతన్యంగా కనపడి మళ్ళా భోగ్యంగా తోచింది. దాంతో నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు కాబట్టి ప్రపంచం అనే దాంతో తాదాత్మ్యం చెంది దాంట్లో ఉన్న వస్తు ప్రపంచాన్ని నువ్వు ఉపయోగించుకొని మళ్ళా నీకు దాన్ని అనుభవంగా తీసుకొని ఆ అనుభవంగా తీసుకున్న దాన్ని లోపల విషయంగా పెట్టుకొని అది మళ్ళా మళ్ళా గుర్తొచ్చేటట్టు పెట్టుకొని దాన్ని అనుభవిస్తూ దాంట్లో మునిగి తేలుతూ అట్లా ఉంది. దానివల్ల అది భోగ్యంగా తోచింది. ప్రపంచం అనే బాహ్య ప్రపంచంగా ఉన్నటువంటి విషయమంతా విషయాలుగా మారి భోగ్యంగా తోచింది. భోగించేదానిగా తోచింది. ఆ భోగ్యంగా తోచిన ప్రపంచం వలన మరలా పడిపోయావు. మరలా భోగ్యంగా తోచిన ప్రపంచంలోకి పడిపోయావు. మళ్ళీ దాంతో తాదాత్మ్యం చెందావు. కాబట్టి వెనక్కి తీసుకోవాలి. విరమించు, నిరసించు. వెనక్కి తీసుకో అంతా. ఈ కనపడుతున్న దాన్ని అంతా దాంతో తాదాత్మ్యం చెంది మళ్ళీ ప్రపంచం అనే దాంట్లో పోయి పడకుండా వెనక్కి తీసుకో. మళ్ళా వెనక్కి విచారించుకుంటా పో. మళ్ళా ఒకటి కాటికి పో. ఆ ఒకటే అది లోపల వెలుగుతున్న ఆత్మప్రకాశంగా ఉండే దీపం. ఈ చిల్లుల కొండకాటి నుంచి వెనక్కి ప్రవేశించి దానికాటికి పోయి దాంట్లో నుంచి దాని వెనక్కున్నటువంటి బ్రహ్మాండం అనేది కూడా ఒకటే. చిల్లుల కొండే. ఇందాక చెప్పారు కదా! ఒక్క ప్రకాశంతో ఆ మిగిలిన వస్తువులు ప్రతిబింబ చైతన్యాలుగా కనపడుతున్నాయి. మళ్ళీ ఆ వెనక్కెళ్ళు. అది లేని స్థితిలోకి మళ్ళీ పో. దాన్ని కూడా నిరసించు. కనపడుతున్న దానికి, వ్యవహరిస్తున్న దానికి ఏదైతే ప్రపంచంతో తాదాత్మ్యం చెంది అనుభవంగా తీసుకొని స్వానుభవం చేత మళ్ళా దాన్ని విషయాలుగా నీలే మలుచుకొని మళ్ళీ బాహ్యంగా ఉన్న దానితో విషయీకరణ చెంది ప్రపంచంతో తాదాత్మ్యం చెందే కారణమైనది ఏదుందో దాని స్థితిలోకి వచ్చి దాన్ని కూడా నిరసించు. కాబట్టి ఆ భోగ్యంగా తోచిన ప్రపంచం వలన మరలా పడిపోయాడు. కనుక వెనక్కి తీసుకోవాలి. విరమించు, నిరసించు. నీ స్వస్థితిలో నీవు నిలబడి ఉండు. నీ స్వస్థితిలో నిలబడి ఉండు. నీ స్వస్థితి ఏంది? ఈ ఘటంగా ఏర్పడిన నీకు శరీరంగా 9 రంధ్రాలతో కూడిన నవరంధ్రపురంగా ఉండేటువంటి శరీరంగా కాకుండా నీ స్వస్థితి ఎక్కడుంది అంటే ఆత్మస్వరూపంగా ఉండి ఏదైతే సంకల్పించి
దానికి కలిగినటువంటి దానితో తాదాత్మ్యం చెంది కార్యరూపంగా ధరించిందో, కారణరూపంగా ఉండి అంతకుముందు. ఆ కార్యరూపంగా ధరించినటువంటి దానికి కారణమైనటువంటి వస్తువు కాటికి నిరసిస్తూ పో. వెనక్కి తీసుకొని విరమిస్తే నీ స్వస్థితిలో నువ్వు నిలబడితే, నేను శరీరం కాదు, నాలో ఏది ప్రకాశిస్తోందో ఆ స్థితిలో ఉన్నది అని 4వ శ్లోకంలో అతి ముఖ్యమైనటువంటి విధానం అంతా వివరించారు. 4వ దాంట్లో అదే నానాఛిద్ర ఘటోదర స్థిత ప్రభాభాస్వరం అనేది ఏంటంటే, ఈ నానా బొక్కలు కలిగినటువంటి ప్రపంచంగా ఉన్నటువంటి దాంట్లో నువ్వు ఒక ఘటంగా ఉంటే, ఆ దాంట్లో ఒకటి ప్రకాశ వస్తువు ఉంటే దాని ద్వారానే అంతటిని నువ్వు తెలుసుకోగలిగి బాహ్యం దాంట్లోకొచ్చి దాంట్లో పడిపోతున్నావు. కాబట్టి దాన్ని విరమించి నీ యొక్క ప్రకాశ స్థితికి కారణమైనటువంటి వెనక్కి పోతే, నిరసించుకుంటా పోతే, నీ స్వస్వరూపంలో నువ్వు నిలబడితే, ఆ నిలబడినటువంటి దాంట్లో నుంచి మళ్ళా ఇంక పైకి అది లేనటువంటి అది కూడా సృష్టికి కారణం కానటువంటి స్థితిలోకి మళ్ళీ బ్రహ్మం ఏదైతే సృష్టి కలగజేస్తుందో ఆ స్థితిలోకి 5వ దాంట్లో నుంచి విచారణ జరిపాడు. 5వ శ్లోకంలోంచి. 5వ శ్లోకం నేనే మొదలైందే 5వ శ్లోకం వరకు ముందు జరిగినటువంటి పరిస్థితిని అంతటిని మళ్ళా ఈ రోజు వరకు ఈ 2 రోజుల్లో వివరణ చేశారు. ఆ 4 శ్లోకాల్లో ఏముంది? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అనే కాడ మొదలుపెట్టిన చోటు నుంచి ఈ 4 శ్లోకాలు అయిపోయేదాకా ఏముందనేది. కాబట్టి అట్నుంచి ఆ 4వ శ్లోకంలో అతి ముఖ్యమైనది ఏంది అంటే, ఇదంతా నువ్వు మళ్ళీ ఓసారి ఆకలింపు చేసుకునే కోసం పెట్టారు. కాబట్టి ఘటపట ప్రమాణం అనేది దేనికి వాడాలి? ఘటము, పటము అనేది వ్యష్టిగాను, సమిష్టిగాను ఉన్నటువంటి నీ లోపల ఉన్నటువంటి ఆకాశం, బయట ఉన్నటువంటి ఆకాశం, బ్రహ్మాండమంతటా ఉన్నటువంటి ఆకాశం ఒక్కటే. అనేకాలుగా నీకు లేవు. అనేకాలుగా కేవలం తోచింది. తోచిన దాంట్లో అనేకాలన్నీ పోయి ఒక్కటిగా ఉండే స్వరూపం లేకపోతే ఒక్కటే ఉంది. అంతటా ఒక్కటే. ఇక మిగతాది శరీరం దగ్గర నుండి మొదలుపెడితే అనేది రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతేతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ ఒత్తిలేని దీపముని కిత్తు మంగళం చేష్టలన్నీ ఉడికిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురు.